తెలియజేస్తూ ఉన్నామండి. ఈ విధంగా పాటలు పాడుతూ మీ మధ్యకి రావడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు గురించి తెలియజేయడానికి మీ మధ్యకి వచ్చి ఉన్నాం. మరి యేసు ప్రభు వారు ఎవరు అని ఆలోచన చేసినట్లయితే దేవుని కుమారుడై ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మన మధ్యలోనికి మరి మానవుడిగా వచ్చాడు. మరి ఆయన రావడానికి గల కారణం ఏమనంటే మరి మనము మన పాపముల నుండి విడిపింపబడాలనంటే పరిశుద్ధమైనటువంటి రక్తం అవసరమై ఉంది. కనుక యేసు ప్రభువారే మనకు పాప విమోచన కలగజేయగల దేవుడండి. అందుకనే ఆయన రావడం జరిగింది. మరి ఆయన గురించి మరి అనేక సార్లు మీరు వినుండొచ్చు. మరి ఈసారి అయితే మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం, తప్పనిసరిగా యేసుని నమ్మండి. మరి ఆయన గురించి తెలుసుకోవడమే నిత్య జీవం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన రక్షకుడు, అదే సమయంలో దేవుని యొక్క కుమారుడు, సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. కనుక మరి మనము మన దేవుని తప్పనిసరిగా ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. మనం మన దేవుని తప్పనిసరిగా మహిమపరచవలసిన వారంగా ఉన్నాం. మరి ఆయన మన సృష్టికర్త, మనల్ని సృష్టించిన వాడు ఆయనే. మరి మన దేవుడు ఆయనే. కనుక ఈ విషయాలు మరి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కనుక ఆయన ఇంకా ఏమి చేయగలడు అని ఆలోచన చేసినట్లయితే కష్ట సమయాల్లో, ఇబ్బందుల్లో ప్రతి సమయంలోనూ ఆయన మనకి సహాయం చేయగలడు. దానికి సాదృశ్యంగా ఏం చెప్పగలమని అంటే యేసు ప్రభువు నీళ్ళ మీద నడిచాడు. మరి ఎవరికి సాధ్యం కాదు. మరి ఆయన శిష్యుడిని కూడా మరి నడిపింపజేశాడు. కనుక ఈ లోకమంతా కూడా 3 వంతులుగా నీళ్లతో నిండబడి ఉంది. మరి దీని మీద అధికారం ఎవరికి ఉందంటే దేవుడికి మాత్రమే ఉంది. మరి ఆ అధికారం నీవు నేను కూడా పొందుకోవాలనంటే యేసుని నమ్మాలి. అదేవిధంగా ఆయన చేసిన ఇంకా గొప్ప కార్యం ఏంటనంటే మరి ఒక విధవరాలి కుమారుడు చనిపోయాడు. మరి ఇంకా ఆమెకి ఎవరు కూడా ఆధారం లేదు. ఆయన గ్రామంలోనికి వస్తున్నాడు. ఆ యొక్క చనిపోయిన వ్యక్తిని తీసుకొని గ్రామ బయటికి వెళ్తున్నారు ఆ గ్రామస్తులందరూ కలిసి. కానీ యేసు ప్రభువు ఆ పాడిని ముట్టగానే వాడి లేచి మాట్లాడుతున్నాడని దీని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనము ఎటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా మనము మన దేవుణ్ణి మరి ఆరాధిస్తే మన కష్టాల్లో, ఇబ్బందుల్లో ఆయన సహాయం చేయగలడు. ఆయన ఇంకా ఏం చేయగలడు అని అంటే స్వస్థపరచగలడు. అనారోగ్యంగా ఉన్నావా, ఇబ్బందులు గుండా ఉన్నావా, సమస్యలు గుండా ఉన్నావా, ఏ సమస్యలు గుండా వెళ్ళినా కానీ దేవుడు నిన్ను బాగు చేయగలడు, స్వస్థపరచగలడు. ఆయన చెప్పిన మాట ఏంటనంటే స్వస్థత కలుగును గాక. మరి 10 మంది కుష్టి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చారు. మరి ప్రభువా నీ చిత్తమైతే మరి నన్ను క్షమించు, లేకపోతే నాకు స్వస్థత కలగచే అన్నారు. మరి ఆయన ఏమన్నాడు, మీరు ఊర్లోనికి వెళ్ళండి అన్నాడు. మరి మామూలుగా చెప్తే వాళ్ళు ఊర్లోకి రాకూడదు. అటువంటి వ్యాధి ఉన్నటువంటి వాళ్ళ ఊర్లోకి రావడానికి వీల్లేదు. మరి వాళ్ళని ఊర్లోనికి వెళ్ళమన్నాడు. మరి ఆయన మాట చెప్పాడు. వాళ్ళు ఊర్లోకి వెళ్తుండగానే వాళ్ళ కుష్టి వ్యాధి నయమైంది. మరి వాళ్ళు చూసుకొని మరి అంతవరకు వాళ్ళ ఇంటికి దూరంగా ఉన్నారని గబగబా వెళ్ళిపోయారు. యేసు ప్రభు దగ్గర రాలా. మనమైతే దేవుడు చేసిన కార్యాన్ని బట్టి రావాలి. ఒక ఆయన మాత్రం వచ్చాడు, ఇవి నన్ను స్వస్థపరిచావు దేవుడా, నీకే వందనాలని చెప్పేసి మరి ఆయన తెలియజేశాడు. కనుక ఆయనకు అధికారం ఉంది. మరి ఆయన స్వస్థపరచగలడు, ఇబ్బందుల నుంచి విడుదల చేయగలడు. ఆయనే మనకి సహాయం చేసేటువంటి దేవుడు. కనుక అటువంటి దేవుణ్ణి నమ్ముకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మేము కూడా యేసుని నమ్మాం. మరి మా ప్రాంతీయ మిత్రులను మీకు కూడా ఈ విషయాలు తెలియచేయడానికి మేము మీ మధ్యకి వచ్చి ఉన్నాం. కనుక యేసుని నమ్మండి. ఈ గ్రామ క్షేమం కొరకు చిన్న